కేటీఆర్ వర్సెస్ హరీష్ వాకౌట్ పైన అభిప్రాయ భేదాలట. సభలో ఉండడమా బయటకు వెళ్ళడమా? జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై పార్టీలో విభజన, మాట్లాడే అవకాశం లేకుంటే గైర్హాజరైన కేటీఆర్ తీరుతో పార్టీ నేతల్లో డిస్కషన్. ఇప్పుడు ఆడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు జర పక్కనే ఉండి జర గొడవ చేసినా ఉన్నారా భయ్ ఆడ వాళ్ళు కౌంటర్ ఇస్తున్నారని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంటరప్ట్ చేసి ఉంటే ఇంకొంత కన్ఫ్యూజ్ అయ్యేటోడు కదా ముఖ్యమంత్రి. ఏం చేసిరు? ఏమన్నా మనమెందుకు తినాలి ఇంతసేపు అని చెప్పి అవతల పడ్డారు. నిలబడే ఓపిక లేదు కదా వీళ్ళకి, కొట్లాడే ఓపిక ఎక్కడిది అసలు? 10 ఏళ్ళ అధికారం వచ్చిన తర్వాత, అంతకుముందు ఉండే ఉద్యమంలో అధికారం కోసం, అధికారం వచ్చిన తర్వాత అధికారంలో 10 ఏళ్ళ నుండి బాగా సంపాదించడం అలవాటు అయిపోయింది. ఇక ఓపికలు ఎక్కడి వీళ్ళకి? ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం ఆ పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీసింది. ఈ అంశంపైన కేటీఆర్ హరీష్ రావు మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయని, ఈ కారణంగానే సమావేశానికి కేటీఆర్ గైర్హాజరయ్యారన్నది చర్చ జరుగుతున్నదట. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారంపై ప్రభుత్వానికి నిరసన తెలిపేలా సభా కార్యకలాపాలు సెషన్ మొత్తానికి బాయ్కాట్ చేయాలని కేటీఆర్ చెప్తే, దాంతో హరీష్ రావు సహా పలువురు విభేదించారు. హాల్లోనే ఉంటూనే ప్రభుత్వాన్ని నిలదీయాలి అని హరీష్ రావు వాదించినట్టుగా తెలిసింది. సభను బాయ్కాట్ చేసి బయటకు రావడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రజలకు స్పష్టమైన మెసేజ్ వెళ్లదనే అభిప్రాయాన్ని హరీష్ రావు వ్యక్తం చేసిండు. కానీ కేటీఆర్ మాత్రం దీంతో విభేదించి శనివారం హాజరు కాకూడదు అనే నిర్ణయానికి వచ్చి దూరంగా ఉన్నారనేది ఆ పార్టీ నేతల సమాచారం. విషయం ఏంటంటే, అసలు ఈ జగదీష్ రెడ్డి మాట్లాడిన విధానమే ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. అది పార్టీకి నెగటివిటీని తీసుకొచ్చింది. మీరు చూడండి, జగదీష్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత, గొడవ అయిన తర్వాత సభ ఒక 15 నిమిషాలు వాయిదా పడ్డది. 15 నిమిషాలకు వాయిదా పడ్డ సభ 2-3 గంటలకి సభ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో అక్కడ హరీష్ రావు వీళ్ళందరూ స్పీకర్ని వెళ్ళి కలిసే ప్రయత్నం ఇదంతా జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు, మీరు నిబంధనల ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఈ బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్కి ఫోన్ చేసి ఇట్ట జరిగింది, జగదీష్ రెడ్డి మాట అన్నాడు, ఏం చేయాలంటే విచారం వ్యక్తం చేస్తున్నామని సభలో చెప్పండి అని కేసీఆర్ కూడా బీఆర్ఎస్ నాయకులకు చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. అంటే ఇది నెగిటివ్ లైన్లోకి తీసుకెళ్తుంది. ఆయన జగదీష్ రెడ్డి అయిండు, ఇక్కడ సీట్లో కూర్చున్న ఆయన దళితుడైండు, ప్రసాద్ కుమార్ గారు. సో ఒక దళిత స్పీకర్ని అవమానించారన్నది చర్చకు దారితీసింది. ఇది బీఆర్ఎస్ని ఇంకా ఇరకాటంలోకి నెట్టేసింది. జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా అది యాక్సెప్టబుల్ కాదు. ఇది ఈ సభ మీ సొంతం అనుకున్నవా, ఇట్లాంటి వ్యాఖ్యలు స్పీకర్ని అనడం అన్నది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి అనడం కరెక్ట్ కాదు. సో అక్కడ డిఫెన్స్లో పడిపోయారు. అందుకే కేసీఆర్ ఏమన్నాడు, విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పండి అని, సభ స్టార్ట్ కాగానే చెప్పండి అని ఆర్డర్ ఇచ్చిండు వాళ్ళే. కానీ సభ స్టార్ట్ కాగానే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, పక్కా స్ట్రాటజీగా రావడంతోనే శ్రీధర్ బాబు గారు లేచారు, అనౌన్స్ చేశారు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నామని. సో ఇంకా వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. సో అసలు ఈ టోటల్ ఎపిసోడే బీఆర్ఎస్కి నెగిటివిటీని తీసుకొచ్చింది. హరీష్ కేటీఆర్ మధ్య భిన్నాభిప్రాయాలు. జగదీష్ రెడ్డిని సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసినందువల్ల పార్టీ కూడా అదే తరహాలో సెషన్ మొత్తానికి హాజరు కాకుండా నిరసన తెలపాలన్నది కేటీఆర్ చేసిన సూచన. కానీ దీంతో చాలామంది నేతలు విభేదించారు. ప్రభుత్వం చేస్తే తప్ప సభా వేదికగానే ఎండగట్టడం సరైన లాజిక్గా ఉంటుందన్న వాదనతో హరీష్ రావు రెగ్యులర్గా సెషన్కు హాజరు కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందట. అంటే చేస్తే ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది, కానీ మనమైతే సభకు హాజరు కావాలని అనుకున్నారట. అందులో భాగంగా జగదీష్ రెడ్డిపై విధించిన సస్పెన్షన్ను మరోసారి పరిశీలించి ఉపసంహరించుకోవాల్సిందిగా స్పీకర్కు శనివారం సభ మొదలు కాగానే విజ్ఞప్తి చేశారు హరీష్ రావు. ఉద్దేశపూర్వకంగా స్పీకర్ను ఆ స్థానాన్ని జగదీష్ రెడ్డి విమర్శించలేదని, మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి ఉంటే తన వివరణ వినిపించి ఉండేవారని స్పీకర్కు వివరించారు. స్పీకర్ స్థానంపై పార్టీకి, కేసీఆర్కు, తమకు, జగదీష్ రెడ్డికి తగిన గౌరవమే ఉన్నదని పేర్కొన్నారు. బాయ్కాట్ అస్త్రం అందుకే. ఇదిలా ఉండగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ అనంతరం ముగింపుగా ముఖ్యమంత్రి ఇచ్చే సమాధానంలో కేసీఆర్ను, బీఆర్ఎస్ను పరుష పదాలతో విమర్శిస్తారు అని ముందుగానే గ్రహించడంతో వాటిని వినే సాహసం చేయలేక సభ నుంచి బయటకు వెళ్ళిపోవడమే ఉత్తమమనే అభిప్రాయంతో కేటీఆర్ ఉన్నట్లు ఆ పార్టీ నేతల ద్వారా తెలిసింది. స్టేచర్ లేదంటూ సీఎం రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించినందువల్ల ఆయన నుంచి కౌంటర్ కూడా గట్టిగానే వస్తుందని ముందుగానే పసిగట్టి ఆ పరిస్థితిని నివారించడానికే ఈ బాయ్కాట్ అస్త్రాన్ని ఎంచుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది.
కేటీఆర్ మాట్లాడే ఛాన్స్ లేదనేనా, ఎలాగో ఒక్కో సబ్జెక్టు పైన ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడేలా పార్టీలో వర్క్ డివిజన్ జరిగినందున కేటీఆర్ మాట్లాడే సబ్జెక్ట్ శనివారం లేకపోవడంతో ఆయన సభకు దూరంగా ఉండేందుకు ఈ బాయ్కాట్ అస్త్రాన్ని ఎంచుకున్నారని ఆ పార్టీ నేతల్లో కొందరు ప్రస్తావించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉండి ఈయనదొకటి ఆయనదొకటి ఉంటే కేసీఆర్ అంటే ఆయన ఒక ఆయన ఉన్నాడు కదా, అల్టిమేట్గా ఇద్దరికి ఆయన చెప్తాడు కదా ఉండాలన్నా పోవాలన్నా ఏంది అన్నది. ఆయన మాట ఈయన వింటాడు, ఆయన మాట ఈయన వింటాడు కదా, ఈయనకు తప్పదు కదా. మరి గొడవ ఎందుకు వస్తుంది ఇంక ఇక్కడ? ఇది కూడా ఒక పాయింట్.